సినారే ప్రస్థానం అనన్య సామాన్యం. ఆయన జీవితం తెరచిన పుస్తకం. తెలుగు భాష అంటే మమకారం, రాయడం అంటే మరెంతో ఇష్టం. డాక్టర్ సి నారాయణ రెడ్డి సొంతూరు కరీంనగర్ జిల్లా హనుమాజీపేట. జూలై 29, 1931న జన్మించారు. తండ్రి మల్లారెడ్డి రైతు, తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధి బడిలో సాగింది. మాధ్యమిక విద్య కరీంనగర్లో, హైదరాబాదులో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. తెలుగు భాషతో ఎనలేని మమకారం పెంచుకున్న సి నారాయణ రెడ్డి ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయాలు, ప్రయోగాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు. అయితే ప్రాథమిక విద్య నుంచి బిఏ వరకు ఉర్దూలో చదివిన తెలుగుపై ఉన్న అవ్యాజ ప్రేమే సినారేను నడిపించింది, సాహితీమూర్తిని చేసింది, తిరుగులేని రచయితగా నిలబెట్టింది. జానపదాలంటే సినారేకు మహా ఇష్టం. సాంస్కృతిక కళారూపాలంటే ఎగిరి గంతేసేవారు. వీటితోనే ముడిపడిన బాల్యం సినారేది. ఇవే ఆయన కవితా ప్రస్థానానికి బాటలు వేశాయి. స్వతహాగా భావుకుడైన సినారేకు వీటి ప్రభావంతో కవిత్వం రాయడం అలవోకగా అబ్బింది. వీరి తొలి కవిత జనశక్తి పత్రికలో ప్రచురితమైంది. ఈ మధుర స్మృతిని ఎన్నడూ మరువలేనని చెప్పారు సినారే. 1953లో తొలి నృత్యనాటిక నవ్వని పువ్వు పాఠకలోకానికి ఒక అద్వితీయమైన బహుమానం. తన సాహితీ ప్రస్థానాన్ని మునుముందుకు నడిపిస్తూ శిఖరంపై నిలబెడుతూ వచ్చారు సినారే. ఎన్నో అపూర్వమైన, అమూల్యమైన కవిత్వ ఫలాలను అందించారు. పద్యకావ్యాలు, గద్యకావ్యాలు, వచన కవితలు, నృత్య రూపకాలు, యాత్రా కథనాలు, గజళ్లు, విమర్శ, అనువాదం, సినీ గేయాలు, ఇలా ఎన్నో ప్రక్రియలతో కలంతో కరవాలనం చేశారు. రామప్ప, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, నాగార్జున సాగరం, రెక్కల సంతకాలు, మట్టి మనిషి ఆకాశం, మంటలు మానవుడు, మధ్యతరగతి మందహాసం, ప్రపంచ పదులు, మార్పు నా తీర్పు, మనిషి చిలుక, ఆరోహణ, కలం సాక్షిగా, ముఖాముఖి, ఇలా ఎన్నో రచనలతో తెలుగు నేలపై అక్షరసేద్యం చేశారు. వీటన్నింటినీ మించి జీవుని వేదనను ఆధ్యాత్మిక, చారిత్రక, వాస్తవ దృక్కోణంలో అక్షరాలతో విజృంభించే విశ్వంభర ఒక సంచలనం. తెలుగు సాహితీ లోకంలో ఒక అజరామర కావ్యం. ఈ రచనకు గాను సినారేను అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ అవార్డు వరించింది. ఇలా 70 గ్రంథాలు వీరి కలం నుంచి జాలువారాయి. అనగనగా రాజు, అనగనగా ఒక రాణి అంటూ మంచి చెడుల బుద్ధులు బోధించిన, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అంటూ ప్రియురాలితో సరాగాలు ఆలపించిన, గాలికి కులమేది, నేలకు కులమేది అంటూ కులం కంపును చీల్చి చెండాడిన, అమ్మను మించి దైవమున్నదా అని ఎలుగెత్తిన, అది సినారే కలానికే సొంతం.